వెళ్ళి హోంవర్క్ చేసుకో. నేను అడిగిన దానికి సమాధానం చెప్పనే లేదు నువ్వు. ఏం చెప్పాలి? నాన్నెక్కడా? చెప్పాను కదా దుబాయ్లో ఉన్నారని. నువ్వెప్పుడు ఇదే మాట చెప్తావు, కానీ ఆయన మాత్రం ఎప్పుడు ఇంటికి రారు. అసలు నాన్న మన దగ్గరికి ఎందుకు రారు? నువ్వంటే ఇష్టం లేదా, నేనంటే ఇష్టం లేదా నాన్నకి? చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడవంటే పళ్ళు రాలగొడతాను. ఇప్పుడు నీకు ఆయన అవసరం ఏమొచ్చింది? నిన్ను బాగా చూసుకోవడం లేదా నేను? మీ అమ్మ నీకు అబద్ధం చెప్తుంది, నీకు నాన్న లేడు అని ఏడిపిస్తున్నారు. నాకు నాన్న కావాలి, నా కోసం ఆయన రావాలి. పిలిపించు. తేజు, నాన్నొస్తాడు. నేను ఫోన్ చేస్తాను కదా. నిజంగా? నిజంగా. నువ్వెళ్ళి హోంవర్క్ చేసుకో. అలాగే. అక్క ఏమంటుందో చూసావు కదా జ్యోతి. నేనుండగా దానికి నాన్న అవసరం ఏమొచ్చింది? ఇవాళ తను చిన్నపిల్ల కాబట్టి ఒక మాట చెప్పి దెబ్బ కొట్టి ఊరుకున్నావు. రేపు పెద్దయ్యాక ఏం చేస్తావక్కా? అప్పుడు చూసుకుంటాను. ఒక్కటి మాత్రం నిజమక్కా, వేరే పరిస్థితుల కారణంగానైనా తేజుకి తన తండ్రెవరో తెలిసి ఆయన ఎదురు పడితే మాత్రం తేజు నిన్నొదిలి ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. నువ్వే ఆలోచించుకో అక్కా. వీక్లీ ఇలాంటిది ఏర్పాటు చేసుకుంటే నాకు ఊపిరి వచ్చిద్దనయా. ఈ టైంలో పూజ గాని ఇక్కడికి వస్తే ఏంటక్క పరిస్థితి? వచ్చేయ్, అది నోరా ఇంకేమన్నా? మా నోటిగాడ మందు లాగేద్దాం అనుకుంటున్నావా? ఇదంటే మాత్రం పూజ వచ్చేస్తుందా? ఈ అమ్మవారి గుళ్ళో మాంసము మందు నైవేద్యంగా పెడతామని ఆల్రెడీ చెప్పాం కదా. ఇలాంటి చోటికి అది రమ్మన్నా రాదు. అదిగో వచ్చింది. పూజ వచ్చిందేంటి? నీ నాలుక మహత్యం. మనల్ని ఇలా చూస్తూ ఏమంటుంది? ఏమంటదే? మందు తాగడం చికెన్ తినడం ఇక్కడ ఆచారం అని చెప్దాం. తను సైలెంట్ అయిపోతుంది. అనియా మందు పోసుకుందాం అనియా. రే నోరు మీరా, మావయ్యాళ్ళు వస్తున్నారు. ఒరే పడే పడే ముందు అన్నయ్య. గత జన్మలో నువ్వు చేసుకున్న కొన్ని కర్మలు ఈ రోజుతో తీరిపోయాయి. 6 ఏళ్లుగా తల్లికి దూరమైన నువ్వు ఈ రోజు నా సన్నిధిలో నీ కన్న తల్లిని కలుసుకోబోతున్నావు. మా అమ్మ చనిపోయిందమ్మా. లేదు, బతికే ఉంది. ఇక్కడికే వస్తుంది. ఇక్కడికే వస్తుంది. నాన్న, అమ్మ బతికే ఉందంట కదా?
అది నిజమేనా? అమ్మవారు అబద్ధం ఎందుకు చెప్తుందమ్మా? తాతయ్య, నువ్వైనా నిజం చెప్పు. మా అమ్మ చనిపోలేదు కదా, బతికే ఉంది కదా. మొన్న మా అమ్మ చనిపోయిందని మీరందరూ నాకు ఎందుకు అబద్ధం చెప్పారు? చెప్పండి, పాప అడుగుతుంది కదా. మీరు నిజం చెప్పకపోతే నేను చచ్చిపోయినంత ఒట్టే. అమ్మా, అంత మాట అనద్దమ్మా. మరి నిజం చెప్పండి. అమ్మవారు చెప్పింది నిజమేనమ్మా. అంటే మా అమ్మ బతికే ఉంది, కాకపోతే కొన్ని కారణాల వల్ల నిన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇవాళ మా మమ్మీ ఇక్కడికి వస్తుంది. తను ఎవరో నాకు చూపించండి. వాళ్ళకి ఎదురు పడితే తేజు నా పాప అని తెలిసిపోతుంది. ఇప్పుడెలా? ఏంటమ్మా ఆగిపోయావు? పద డెలివరీ ఇద్దాం. ఏమైందమ్మా? కాలు బెణికింది తేజ. అయ్యో, ఎక్కడ? తేజు, నేనంత దూరం నడవలేను, కానీ ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన అత్తయ్య వాళ్ళు. అత్తయ్య? అదే, అంటే వాళ్ళక్కడున్నారు. నువ్వు వెళ్ళి డెలివరీ ఇచ్చేసొస్తావా? ఓహో, సరే అయితే. అక్క, ఏంటి ఇక్కడ దాక్కున్నావు? 6 సంవత్సరాలుగా ఎవరికంటైతే పడకూడదని దాక్కున్నాను, ఇప్పుడు అందుకే దాక్కున్నాను. అంటే నాకు ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది ఎవరో కాదు, నా కుటుంబం వాళ్ళ. వాళ్ళు నా ఆడపడుచులో. వాళ్ళు వాళ్ళ భర్తలు. పిల్లలు వాళ్ళ పిల్లలే అనుకుంటా. మరి బావగారు? పక్కనున్న పెద్దాయనా? కోడల్ని కన్న బిడ్డలా చూసుకున్న దేవుడు మా మావయ్య గారు. పార్సిల్ ఇచ్చి రమ్మని తేజుని పంపించాను. వాళ్ళేం గుర్తుపట్టరు కదా. అసలు పాపున్న విషయం వాళ్ళకి తెలియదు కదక్కా, ఎలా గుర్తుపడతారు? ఏంటి నేనేదో పరాదానైనట్టు వాళ్ళని కాపాడండి అంటున్నావు? ఏమండి, ఈ పాప మా అక్క కూతురండి. అబద్ధం చెప్తున్నారండి. నా ఒంటి మీద నగలు కొట్టేయడానికి తరుముతుందండి. నా పేరు పూజ అండి.
మా నాన్నగారు వాళ్ళు గుడి దగ్గర ఉన్నారు. కాదమ్మా. కాదా? ఏంటి కాదు? ఈ పాప నాకు తెలుసు. నువ్వే దొంగవి. నిన్ను ఆగవే. తేజు 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 ఆగమ్మా. తేజు ఏడవకమ్మా, నీకేం భయం లేదుగా? దొంగ వెళ్ళిపోయింది కదా. పూజ, ఆ దొంగని తరిమేశాను. నువ్వేం భయపడకి ఇంకా. ఎవరమ్మా నువ్వు? మాది వేరే ఊరండి. అమ్మవారి గుడికొచ్చాం. మా వాళ్ళందరూ గుడిలో ఉన్నారు. నా కోసం వెతుకుతూ ఉంటారు. నేనెక్కడికి తీసుకువెళ్తానులే. నిజంగా? నిజంగా అమ్మా. ఈ పాప అన్నయ్య వాళ్ళ పాప లేక పాప? పూజ. పూజ, మీ అమ్మెవరు? నాకు అమ్మ లేదు. సరే, మీ వాళ్ళ దగ్గర నేను దిగి పెడతాను. నేను ముందు కూర్చుంటాను. అది నా ప్లేసు. తేజు, తను నీలాంటిదే కదా. ఎప్పుడు నువ్వే ముందు కూర్చుంటావు కదా. ఈ ఒక్కసారికి తనని నీ ప్లేస్ లో కూర్చొనివ్వు. ఈసారి నువ్వు నా బండి ఎక్కవే. అవసరం లేదు. నేను మా మమ్మీ బండి మీదనే వస్తా. సరే, ఎక్కండి. ఏం చేస్తున్నావు? పక్క వేస్తున్నాను. చూడు. ఏం ఆలోచిస్తున్నావక్క? బావగారి గురించేనా? కాదు, పూజ గురించి. ఆ పాప గురించి నువ్వు ఆలోచించడమేంటి? నిజం నాన్న. అవిని చూస్తే ఎందుకో అమ్మ అని పిలవాలనిపించింది. ఎందుకలా అనిపిస్తుందో తెలియడం లేదు. తనని చూసినప్పటి నుంచి ఏదో ఫీలింగ్. తనని దగ్గరికి తీసుకోవాలని, తేజులాగా తనని గుండెలకి హత్తుకోవాలని ఎందుకలా అనిపిస్తుందో నాకేం అర్థం కావడం లేదా. నీకు తేజు అంటే ఇష్టం కదా. పూజ కూడా అదే ఏజ్ లో ఉండడంతో అలా అనిపించుంటుంది. అంతేనంటావా? లేకపోతే పూజ ఎవరు, నువ్వెవరు? ఇద్దరికి ఏ సంబంధం ఉందని? నేను అమ్మని చూడలేదు. కనీసం అమ్మ ఫోటో ఏదైనా ఉంటే చూపించు నాన్న. అమ్మని ఒకసారి చూస్తాను. ప్లీజ్ నాన్న, అమ్మ ఫోటో ఒకసారి చూపించవా? మన ఇంట్లో తన ఫోటో లేదమ్మా. చూపించు నాన్న. అమ్మ చనిపోతే
తన గుర్తుగా ఒక ఫోటో అయినా మన ఇంట్లో ఉండాలి కదా. కానీ తన ఫోటో నీ పర్సులో అయినా ఉండాలి కదా. అమ్మా తేజ, పక్కేశాను, నువ్వు వెళ్ళి పడుకో. నాకు నిద్ర రావడం లేదు. ఎందుకమ్మా? పూజ పెట్టమన్నా. దేనికి? ఓ, అందరూ వచ్చేసారా? పూజ పులిమావా, ఏంటమ్మా? వెళ్ళి ఆ బియ్యం తీసుకురా. అలాగేనమ్మా. మళ్ళీ ఏం కొంప ముంచిపోతుందో. భయపెట్టకన్నయ్యా. పూజమ్మా, పల్లెల్లో ఈ బియ్యం పోయిస్తున్నావు ఎందుకు? నా భక్తిలోను పూజలోను ఏదో లోపం జరుగుతుంది అనిపిస్తుంది. అలాంటి లోకంలో పాపాలు జరిగితే ఈయన వల్లే అయి ఉంటుందమ్మా. చూడవే, ప్రతిదానికి మధ్యలో తూతు తూతు అంటే దొరతావు. అయినా లోపం జరిగితే పూజలు చేయించుకోవాలి గాని ఈ పళ్ళేలు బియ్యాలు పథకం ఏంటంట? 1,00,000 అక్షింతల పూజ చేస్తే ఏవైనా పొరపాట్లు చేసుంటే ఆ పాపం పోతుందని తాతయ్య గారు చెప్పారు. చెప్తారు, ఆయనకి వేరే పనేముంది? అయితే బియ్యంలో పసుపు కలిపేసుకుని పూజ చేసేసుకోమ్మా. చెయ్యాలి అంటే గింజలు లెక్క పెట్టాలి కదా. 1,00,000 బియ్యం గింజలు లెక్క పెట్టాలా? ఉండు, మనుషులు తీసుకొస్తాను. బావా, ఈ మాత్రం దానికి మనుషులు ఎందుకు? మనం 10 మంది వరకు ఉన్నాం కదా, లెక్క పెట్టేద్దాం. మతి ఉన్న పోయిందేంట్రా నీకు? 1,00,000 గింజలు లెక్క పెట్టేసరికి ఊపిరి కాస్త ఊరవతలకి వెళ్ళిపోద్ది. ఎందుకు వెళ్ళిపోతుంది? 10 మంది 15,000 లెక్క పెడితే గంటలో అయిపోతుంది. లెక్క పెట్టండి. ఏంటి లెక్క పెట్టరా? పులి మామ, చెప్పమ్మా. పూజ గదిలో గరుడ పురాణం ఉంటుంది, వెళ్ళి పట్టుకురా. అలాగేనమ్మా. అమ్మా, గరుడ పురాణమా? వద్దు, మేం లెక్క పెట్టేస్తాం. ఇలా రండి. పదండి పదండి. చెప్పక్క, నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ దానికి తెలీదు కదా. ఈ వయసులో వాళ్ళను కొట్టి భయపెట్టి దారికి తెచ్చుకోవాలనుకోవడం తప్పు. వాళ్ళ ఇష్టాల్ని గుర్తిస్తున్నట్లు ఉంటూ మెల్లిగా మన దారికి మార్చుకోవాలి. అర్థం చేసుకో అక్క. ఇక నుంచైనా తేజతో తనకి నచ్చినట్లు ఉంటున్నట్టు ఉండు. అర్థం చేసుకునే వయసొస్తే అప్పుడు నువ్వు చెప్పకపోయినా నీకన్నిటి గురించి ఆలోచిస్తుంది, అర్థం చేసుకుంటుంది. నా మాట వినక్క. అంటే నువ్వు కూడా లెక్క పెట్టేసావమ్మా? అవునన్నా. తాతయ్య గారు, గరుడ పురాణం పట్టుకొస్తారా? గరుడు పురాణం దేనికమ్మా? నువ్వు చెప్పినట్టే లెక్క పెట్టాం కదా. అక్కడే దొరికిపోయారు. నేను మొత్తం 50,000 గింజలు తెస్తే ఒక్కొక్కరి దగ్గర 10,000 గింజలు ఎలా వచ్చాయి? తువ్వచ్చి నువ్వు 1,00,000 గింజలు అన్నావు కదా. మీరేం చేస్తారో చూద్దామని చిన్న అబద్ధం చెప్పా. ఏంటి బావ ఇది? తనేదో పూజ కోసం అని చేస్తూ ఉంటే ఇలా మోసం చేస్తారా? అమ్మవారి పూజ కోసమని ప్లేట్లో అక్షింతలు లెక్కేయమంటే మీరు ఇలా మోసం చేస్తే పాపం చుట్టుకుంటుంది. మళ్ళీ దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వస్తుంది. వద్దు, బుద్ధి పొరపాటయ్యి ఇది చెప్పిన బోడి సలహా విని బోర్లా పడ్డాం. అవును, ఈసారి చూడు కరెక్ట్ గా లెక్క పెట్టేస్తాం.
99, 50,000. అమ్మయ్యా, హు, మొత్తం కలిపి 50,000 ఉన్నాయమ్మా. పూజమ్మ కరెక్టేనా? కరెక్టే నాన్నగారు. ఇంకెప్పుడైనా నన్ను మోసం చేయాలని చూస్తారా? చచ్చినా చెయ్యం. చేస్తే ఖచ్చితంగా చేస్తారు. రాసిన తప్పు దండనతో సరే, మీరు చేసిన తప్పు సాష్టాంగ నమస్కారంతో సరి. ఒక్కొక్కరు 100 సార్లు దేవుని ముందు సాష్టాంగ నమస్కారాలు అందరూ చేసేయండి. సరిపోయింది. అలాగేనా? చెప్పింది కదా, కానివ్వండి. అమ్మా, నువ్వు వెళ్ళి ఆ పూజ సంగతి చూడు. అలాగే తాతగారు. నానా, ఏమైనా నా కూతురు గ్రేట్ కదా? అవునరా, అందరినీ ఇట్టే పట్టేసింది. అచ్చం వాళ్ళ అమ్మపోలికే. తేజు ఆగమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా. అక్క, అక్క. తేజు వెళ్ళి నీళ్ళు తీసుకురాపో. అక్క, 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 అక్క లే అక్క, అక్క, అక్క లే. ఇదిగో అక్క, 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 అక్క. అమ్మా, అమ్మా, అక్క లే అక్క. అమ్మా, ఏమైంది? నేను వచ్చేసరికి తేజు ఆ ఎస్ఐని కొట్టి తరిమేస్తుంది. కొట్టడం కాదు, వాడిని పోలీసులకు అప్పగించాలి. ఏం జరిగింది తేజు? వాడు తన బర్త్డే అని మారిపోయానని చెప్పి కేక్ పెట్టాడు. వాణ్ణెలా నమ్మారు? వాడు నా కాళ్ళు పట్టుకోబోయాడు. నిజమనుకున్నాను. ఫెయిల్ అవుతాడని అతను తెచ్చిన కేక్ తిన్నాను. నువ్వు నమ్మవేమో కానీ వాణ్ణి నాకు నమ్మాలనిపించలేదు. అందుకే కేక్ తినకుండా తిన్నట్టు నటించి ఊసేశాను. అందులో మత్తు మందు కలిపాడు. వాడు అమ్మ స్పృహలో లేనప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి అయ్యో, ఏమైందయ్యా మీ అందరికీ? తీవ్రమైన ఒళ్ళు నొప్పులు మావయ్య గారు. ఏం బరువులు ఎత్తారనో? ఇందాక వాళ్ళు సాష్టాంగ నమస్కారాలు గుంజీలు తీశారండి. ఓహో, పూజమ్మ పనిష్మెంట్ ఇచ్చిందిగా. మర్చిపోయాను. బాగా సంబరపడిపోతున్నారు కదా మావయ్య. సంబరపడ్డం ఏంటయ్యా, మీరేదో తప్పు చేస్తుంటారు, అందుకే పూజమ్మ పనిష్మెంట్ ఇచ్చుంటుంది. అవును, అందరూ వచ్చారు. ప్రగతి అక్క ఎక్కడ? మీ అక్కకే తినడానికి కూడా ఓపిక లేదురా. మరి గణపతి గడేడి? ఇక్కడ ఉన్నాను మామయ్య. వాడేంట్రా బొంగరంలో అలా తిరుగుతున్నాడు? రే గణపతి, గణపతి, ఏమైందిరా నీకు? ఏమైందక్క వాడికి? ఇది కూడా నీ కూతురు పుణ్యమేరా. బియ్యం గింజల లెక్క విషయంలో అబద్ధం చెప్పామని మాకు పనిష్మెంట్ ఇచ్చింది. తను చెప్పినట్టే సాష్టాంగ నమస్కారాలు చేశాము, లెక్క సరిగ్గా చెప్పలేదని వాడికి పనిష్మెంట్ ఇచ్చింది. బావా, వాడికి అన్నం తినిపించండి, లేదంటే నీరసం వస్తుంది.
నానా నీ మనోరాల్ శాడిజం వల్ల నా బిడ్డ పరిస్థితి ఎలా అయిందో. ఈడెప్పుడు ఆగుతాడో, ఎప్పుడు మామూలు మనిషి అవుతాడో. రే నాన్న తినరా. మావయ్య గారు, మీ కోపం వస్తే వచ్చింది కానీ పూజ టార్చర్ భరించడం మా వల్ల కాదండి. పూజమ్మ టార్చర్ చేయడం లేదండి, పూజలు చేస్తుంది. అదే మాకు టార్చర్ అవుతుంది. తెల్లవారిన దగ్గర నుంచి పూజలు చేయటాలు, తప్పులు చేశారని పనిష్మెంట్లు ఇవ్వటాలు. అసలు పూజ ఇలా తయారవడానికి కారణం మీరే నాన్న. నేనేం చేశానమ్మా? చిన్నప్పుడు అది ఏడ్చినప్పుడల్లా దానికి భక్తి కథలు చెప్పడం అలవాటు చేశారు. దానికి వయసు ముదరలేదు కానీ భక్తి బాగా ముదిరిపోయింది. ఎందుకేడ్చిందమ్మా? ఎందుకేడ్చింది? దేనికోసం ఏడిస్తే నేను భక్తి కథలు చెప్పాను? అది చెప్పరేంటి? అమ్మ అమ్మ అంటూ అది ఏడుస్తుంటే అమ్మని తెచ్చివ్వలేక దాన్ని ఊరుకోబెట్టడానికి భక్తి కథలు చెప్పాను. అది తప్ప? దాని ఎందుకు ఇప్పుడు? మరెందుకు దాని మీద పడి ఏడుస్తున్నారు? ఈ రోజు నీ బిడ్డకి ఏదో కష్టం వచ్చిందని ఓ అని ఇదైపోతున్నావు. అది కూడా నీ బిడ్డలాంటిదే కదా. ఎవరు తరం లేదు, ఒళ్ళు కొవ్వెక్కి అదే వెళ్లిపోయింది. కామ్గా ఉండమ్మా. ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? ఆహా, అలా అనుకున్నప్పుడు వెళ్లి తెచ్చుకోలేకపోయారా? లల్లి ఆపుతావా? మీరాగుతారా? వెతుకుతూనే ఉన్నానమ్మా. ఇప్పుడు కాదు, సూర్య వెళ్లిపోయినప్పటి నుంచి ప్రతిరోజు తన గురించి ఎంక్వైరీలు చేస్తూనే ఉన్నాను. ఆచూకీ తెలుసుంటే ఖచ్చితంగా తీసుకొచ్చుండేవాణ్ణి. కానీ ఆచూకీ తెలియకుండా చేసేసింది. చిచి, ఎన్నిసార్లు అనుకున్నా ఇంతే. నానా 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 మావయ్య గారు, నానా రే, ఆయన అలాగే అంటుంటారు. ఏం జరిగిందో నీకు తెలుసు, మాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది పూజ గురించి కాదు, మా గురించి. పూజ బార్ నుంచి మమ్మల్ని ఎలా కాపాడాలో దాని గురించి ఆలోచించరా. నన్నేం చేయమంటారక్క? ఏదో ఒకటి చేసి దాని మనసు పూజల మీద నుంచి ఆటల మీదకి మళ్లించరా. అది నేను చెప్తే వినదక్క. ఒక పని చేస్తే? ఏంటది? పూజకి భక్తి ఎక్కువ కదా, ఆ భక్తితోనే తనని మారిస్తే? అంటే ఎలా? దానికి పులిమామ హెల్ప్ కావాలి. నా హెల్పా? ఇలాంటివి నాకు పెట్టొద్దమ్మా. మనం టార్చర్ పడుతూ ఏడుస్తూ ఉంటే చూడడం వీడికి ఆనందమేమో అక్క. అది కాదండి. పులి, నువ్వు ఆగు. ఇంతకీ ఐడియా ఏంటమ్మా? పులిమామ ఆంజనేయ స్వామి గెటప్ వేయాలి. గెటప్ వేయడం ఎందుకమ్మా? వాడి ఫేస్ అలాగే ఉంటది కదా. అబ్బా మీరుండండి, నువ్వు చెప్పమ్మా. ఆంజనేయ స్వామి గెటప్ వేసి పులి, నువ్వు రెడీ అయిపో. ఏంటమ్మా? మా తేజు ఇక్కడికి వచ్చిందా బామ్మ? ఉదయాన్నే బ్యాగ్ తగిలించుకుని వచ్చిందమ్మా. ఇంత పొద్దున్నే ఎక్కడికని అడిగితే ఊరికెళ్తున్నాను, రేపు వచ్చేస్తాను అంది. ఒంటరిగా ఊరెళ్తుందని ఆపుదామనుకుంటే పారిపోయిందమ్మా. ఎంతకీ ఏ ఊరెళ్ళిందమ్మా? హైదరాబాద్. అయితే తేజు కోచ్ దగ్గర ఉండుంటుంది. ఆ కోచ్కి ఒకసారి ఫోన్ చేయక్క. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా? అయితే ఇది ఆటో కోసం హైదరాబాద్ వెళ్ళుంటుందక్క. దొంగ దొంగ!
పాప లేమ్మా, లేరా 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 దొంగ నాయాలా. కానిస్టేబుల్ భవానీ బ్యాగే కొట్టేపోతావా? స్టేషన్ లో పెట్టి నీ పులుసు కారేటట్టు చెయ్యకపోతే నా పేరు హెడ్ కానిస్టేబుల్ భవానే కాదురా. ఒరే దొంగ రాస్కెల్, లేదండి, పాపం తీసుకొచ్చాం. అమ్మా, పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకో తల్లి. నన్ను ఆశీర్వదించండి పంతులు గారు. దీర్ఘాయుష్మాన్ భవ, ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు. అయితే కోడలు గారు మీతో రాకుండా ఇంకో పాపతో ఇంటి దగ్గరే ఉన్నారన్నమాట. రెండో పాప ఏంటి పంతులు గారు? అదేంటండి, మీ అబ్బాయి జాతకం ప్రకారం మీ అబ్బాయికి కమల పిల్లలు పుట్టాల్సిందే. కవల పిల్లలు కాదండి, పుట్టింది ఒకటే పాప, ఈ పాపే. నేను చెప్పిన జాతకం తప్పదే. నాకే డబ్బులు ఇవ్వనంటావా? ఇప్పుడేం చేస్తుందో చూస్తా. దా భవానీ, 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 ఏమైంది భవానీ? ఆ తాగుబోతు సచ్చినోడు పాపం తీసుకెళ్లిపోయాడు. హలో, నేను పెళ్ళం రాక్షసి, ఎక్కడున్నావు? ఒరే ఎక్కడున్నావురా? పాప ఎక్కడుంది? పాప నా దగ్గరే భద్రంగా ఉంది. నేను మాత్రం మన ఊరి చివరిలో ఉన్న ఫారెస్ట్ లో ఉన్నాను. నువ్వొక లక్ష పట్టుకొని రాకపోతే పాప మళ్ళీ నీకు కనిపించదు. అర్థమైందా? హలో హలో, భవానీ ఏమైందమ్మా? అక్క కొంచెం పనుంది, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అలాగే. ఒరే సామయ్య, పాపని పట్టుకొచ్చా. పాప? ఎవరి పాప? తెలియదు, మా ఇంట్లో దొరికింది. మావిడ డబ్బులు అడిగితే ఎప్పట్లాగే చి అంది. ఈ బిడ్డను ఎత్తుకొచ్చా. ఏమైనా నా పెళ్ళం డబ్బులు పట్టుకొస్తుంది. మరి మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు? కిడ్నాప్ చేశాను కదా. అసలే నా పెళ్ళం పోలీస్ కంప్లైంట్ ఇస్తే
నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటారని మిమ్మల్ని రమ్మన్నాను. మీ ఆవిడ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఈలోపు ఇక్కడ చేయాల్సిన పని ఒకటి ఉందిరా. ఏంటది? ఫారెస్ట్ లో ఉన్న అమ్మవారి గుడికి ఒక రిచ్ ఫ్యామిలీ వచ్చింది. ఒంటి నిండా నగులుతూ ఉన్నారు. అందంగా కూడా ఉన్నారు. మీ ఆవిడ వచ్చేలోపు వాళ్ళ సంగతి చూసుకొని వస్తాం. పదండ్రా.